హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ సీలింగ్ ఫ్యాన్ మన ఇంట్లో ఎలా బిగించుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎందుకంటే ఎలక్ట్రీషియన్‌తో పని లేదండి. ఎలక్ట్రీషియన్‌లు దొరక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాలేజీ స్టూడెంట్స్ రూమ్స్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఎలక్ట్రీషియన్స్ ఎందుకంటే సిటీకి వెళ్తుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు ఎలక్ట్రీషియన్స్ తెలియదు, దొరకరు కూడా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చూస్తే మీ సీలింగ్ ఫ్యాన్‌ని మీరే బిగించుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా బిగించుకోవచ్చండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని పూర్తిగా చూస్తే మీ సీలింగ్ ఫ్యాన్ని మీరే ఎలా బిగించుకోవాలో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. దయచేసి నా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇది ఓరియంట్ ఫ్యాన్ అండి. ఆన్లైన్లో తెప్పించాను, 2200. బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. బాక్స్లో మనకు ఏమేమి ఐటమ్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాము. ఇవి వచ్చేసి ఫ్యాన్ కప్స్ అండి. పైన ఒకటి కింద ఒకటి వస్తుంది పైపుకి. ఇది వచ్చేసి రాడ్ పైపు, ఫ్యాన్ బిగించుకోవడానికి పైపు. ఇది ఫ్యాన్ కొండ. ఇది వచ్చేసి సీలింగ్కి మనం ఫ్యాన్ బిగించుకోవడానికి క్లాంప్ అండి. ఇది వచ్చేసి వారంటీ కార్డు, 5 years వారంటీ ఇచ్చాడు. బాక్స్లో వచ్చిన ఐటమ్స్ ఇవేనండి. మనము ఫ్యాన్ బిగించుకునేటప్పుడు ఫ్యాన్ డైరెక్ట్గా కింద పెట్టకుండా దాని కింద థర్మాకోల్ ముక్కలు కానీ, లేదంటే అట్ట ముక్కలు కానీ, లేదంటే ఏదైనా క్లాత్ కానీ పెడితే ఫ్యాన్కి గీతలు పడకుండా ఉంటాయి. స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకోండి, మైనస్ కానీ ప్లస్ కానీ ఏదైనా పర్వాలేదు. ముందుగా మనము ఈ ఫ్యాన్కి రెక్కలు బిగించుకుందాము. ఇది 3 blades 3 రెక్కల ఫ్యాను. చూడండి, బాక్స్లో మనకు 3 రెక్కలు ఇచ్చాడు. డిజైనింగ్ కూడా చాలా బాగుంది. రెక్కలు కూడా చాలా హెవీగా ఉన్నాయండి, బరువుగానే ఉంది. రెక్కల మీద డిజైన్ ఇచ్చాడు. చూడండి, చాలా బాగుంది. నికెల్ కోటింగు, నికెల్ మీద గోల్డ్, చూడటానికి చాలా అందంగా ఉంది. ముందుగా మనం రెక్కల్ని బిగించుకోవాలి. వాషర్లు ఇచ్చాడు. వాషర్లతో పాటుగా మనం స్క్రూస్ని గట్టిగా బిగించుకోవాలి. గట్టిగా బిగించుకుంటే రన్నింగ్లో మనకు ఇబ్బంది ఉండదు. ఈ విధంగా ముందుగా మనము రెక్కల్ని బిగించుకోవాలి. ఇది వచ్చేసి సీలింగ్కి బిగించుకోవడానికి పైపు. ఇవి కప్స్ అండి. ఈ పైపుకి అటొకటి ఇటొకటి తొడగాలి. బోల్ట్ వచ్చేసి పైపుని ఫ్యాన్కు కనెక్ట్ చేయడానికి. ఇది వచ్చేసి ఫ్యాన్ సీలింగ్కి బిగించుకునే క్లాంపు. అలాగే ఒక వైర్ ముక్కను తీసుకోండి. ఇది పైపుకి అటొక జాన ఇటొక జాన ఉండేటట్లు పొడుగు చూసుకొని తీసుకోండి. చూడండి, ఈ కప్స్ని ఈ విధంగా పైపుకి ఇది అప్ సైడ్, ఈ కప్ని అప్ సైడ్కి ఉండేటట్టుగా బిగించుకోవాలి. ఈ విధంగా పైపుకి కటింగ్ ఇచ్చారు చూసారా, ఈ కటింగ్ డౌన్ సైడ్. ఈ కప్ని డౌన్ సైడ్ తొడగండి. ఈ విధంగా తొడిగేసిన తర్వాత చూడండి, ఈ వైరు కరెక్ట్గా ఈ పైపులో నుంచి అటు జాన ఇటు జాన ఉండేటట్టుగా చూసుకొని ఒక ముక్క తీసుకొని పైపులో ఈ విధంగా తొడిగేసేయండి. ముందుగా ఇలా తొడిగేసిన తర్వాత ఈ కప్స్ కొంచెం పైకని చూడండి, ఇక్కడ పైపుకి కటింగ్ ఇచ్చాడు, పైన ఒక హోల్ ఇచ్చారు. ఈ హోల్లో నుంచి వైర్ని బయటికి తీయండి జాగ్రత్తగా. ఎందుకంటే ఈ పైపుని మనము ఫ్యాన్ బిగించుకోవాలి కాబట్టి ఈ వైర్ అనేది అడ్డం రాకూడదు. ఫ్యాన్తో పాటు వచ్చినటువంటి ఒక బోల్ట్ని తీసుకొని ఈ పైపుని ఈ విధంగా ఫ్యాన్కి సెట్ చేసుకోండి. రెండిటికి కలిపి బోల్ట్ వేసేసేయండి. ముందుగా ఫ్లాట్ వాషరు, తర్వాత స్ప్రింగ్ వాషరు తొడిగేసిన తర్వాత నట్టు వేసేసేయండి. 8-9 రెంచి ఉంటే ఫ్లాట్ రెంచి, రింగ్ రెంచి, ఈ 2 రెంచులతోటి టైట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఈ విధంగా ఒక కటింగ్ ప్లేయర్ తోటి 8-9 రెంచి తీసుకొని మనము దీన్ని ఈజీగా బిగించుకోవచ్చు. ప్లే లేకుండా బిగించుకోండి, రన్నింగ్లో సౌండ్ రాకుండా ఉంటుంది. ఇది కాటర్ పిన్ను. ఈ కాటర్ పిన్నుని బోల్ట్ హోల్లో నుంచి ఈ విధంగా తొడిగేసి కింద ఓపెన్ చేయండి. బోల్ట్ ఊడిపోకుండా ఉంటుంది. పైపు ఫిట్టింగు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ వైర్స్ని ఏ విధంగా మనము ఈ ఫ్యాన్కి కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. మనము పైపులో నుంచి తీసుకున్న ఈ వైర్కి మైనస్ వైరు, ప్లస్ వైరు, ఈ 2 వైర్స్ని ఈ విధంగా లీడ్స్ తీసుకోండి. లీడ్స్ తీసిన తర్వాత చూడండి, లీడ్స్ని కొంచెం మెల్లి తిప్పండి. ఈ 2 వైర్స్ని ఫ్యాన్కి ఇచ్చినటువంటి ఈ 2 హోల్స్లో పైన ఒక వైరు, కింద ఒక వైరు, మైనస్ ప్లస్, ఈ 2 వైర్స్ని బిగించేసుకోవాలి.
మైనస్ వైరు ప్లస్ వైర్ అంటే కన్ఫ్యూజ్ అవుతారేమోనండి. ఈ రెండిట్లో ఏ వైరు ఎక్కడ బిగించినా పర్వాలేదు. పైన ఒక వైరు కింద ఒక వైరు బిగిచ్చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. వైరింగ్ జాగ్రత్తగా నీట్గా బిగించుకోండి. వైరింగ్ అంతా బిగింపు అయిపోయిన తర్వాత ఈ కప్పుని కిందకు జరిపేసి ఫ్యాన్కు తగలకుండా తగులుతుందో లేదో ఒకసారి తిప్పి చూసుకోండి. తగిలితే ఏమవుతుందంటే ఫ్యాన్ తిరిగేటప్పుడు సౌండ్ వస్తుందండి, కరకర సౌండ్ వస్తుంది. ఓకే, కింద ఫ్యాన్ కనెక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు పైన వైరింగ్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ హోల్ ఇచ్చాడు కదా, ఈ హోల్లో నుంచి ఈ వైర్స్ని ఈ విధంగా లైట్గా ఫోల్డ్ చేసి చూడండి, ఆ పైపులో నుంచి చిన్నగా ఆ హోల్లో నుంచి బయటికి తీయాలి వైర్ని. ఎందుకంటే క్లాంప్ బిగించాలి పైన. క్లాంప్కి అడ్డం వస్తుందండి వైరు. అడ్డం రాకుండా ఉండాలంటే ఈ ఫ్యాన్కు వాడు ఇచ్చిన మాన్యువల్ ప్రకారము మనం ఈ విధంగా ఈ హోల్లో నుంచి వైర్ని బయటికి తీసుకోవాలి. చూడండి, ఇలా నిదానంగా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు ఇది సీలింగ్ క్లాంపు. టెంపరీగా సీలింగ్ క్లాంప్ని బిగించుకోండి, ఫుల్ టైట్ ఏం చేయొద్దండి. తగిలిచ్చేసేసి సీలింగ్కి బిగించుకున్న తర్వాత అప్పుడు 2 బోల్టులు కలిపి ఒకేసారి మనము టైట్ వేసుకోవాలి. వీడియోలో నేను చూపించినట్టుగా ఈ క్లాంప్ని మీరు పైపుకి బిగించేసుకోండి, ఫుల్ టైట్ అయితే చేయొద్దండి. ఇప్పుడు ఫ్యాన్ని సీలింగ్కి ఎలా బిగించుకోవాలో చూద్దాం. ఇది రబ్బరు, ఇది వచ్చేసి సీలింగ్ బిగించుకోవడానికి బోల్టు. చూడండి, పైన ఇచ్చిన హుక్కి రబ్బర్ని ఈ విధంగా ముందు మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్యాన్కు ఉన్నటువంటి క్లాంపుని చూడండి, పైన రబ్బరు ఈ క్లాంపుల మధ్యలోకి వచ్చేటట్టు చూసుకొని మనము చూడండి జాగ్రత్తగా ఈ విధంగా పెట్టుకొని బోల్ట్ వేసుకోవాలి. రబ్బర్లో నుంచి అవతల క్లాంపులోకి పోయేటట్టుగా మనము బోల్ట్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఈజీగా బిగించుకోవచ్చు అండి, మీ ఫ్యాన్ మీరే బిగించుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 బోల్టుల్ని ఒకేసారి టైట్ చేసుకోండి. ఎంత ఈజీగా ఫ్యాన్ బిగించుకోవడానికి మీరు ఎలక్ట్రీషియన్ కోసం వెతుక్కుంటూ ఉంటారండి. ఇలాంటి చిన్న చిన్న పనులు మనమే చేసుకోవచ్చండి. కొంచెం శ్రమ పడితే చాలు, ఈజీగా ఉంటుంది. ఈ విధంగా బోల్ట్ 2 టైట్ చేసుకొని కాటర్ పిన్స్ ఉంటాయి, కాటర్ పిన్స్ వేసేసి కింద ఓపెన్ చేసేసేయండి. సీలింగ్కి ఫ్యాన్ని మనం ఈ విధంగా బిగించుకోవాలి. చూడండి. ఓకే, ఇప్పుడు సీలింగ్ దగ్గర వైరింగ్ ఎలా చేయాలో చూద్దాం. మనం ఫ్యాన్లో నుంచి తీసిన వైర్కున్న 2 వైర్స్కి లీడ్స్ ఈ విధంగా లీడ్స్ తీసుకోండి. లీడ్స్ తీసుకోవాలి. అలాగే సీలింగ్లో నుంచి వచ్చిన 2 వైర్స్ కూడా లీడ్స్ తీసుకోవాలి. కాకపోతే ఆ వైర్స్కి ముందే లీడ్స్ తీసే ఉన్నాయండి. ఈ విధంగా నేను ఒక ముడైతే వేస్తున్నాను, ఎప్పుడైనా జారిపోకుండా ఉంటుందని. సీలింగ్లో నుంచి వచ్చిన 2 వైర్స్కి ఫ్యాన్లో నుంచి వచ్చిన 2 వైర్స్ని కనెక్ట్ చేసేసేయండి. ఈ విధంగా ఈ 2 వైర్స్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అండి. ఏ వైర్ దేనికి ఇచ్చినా ఇబ్బంది లేదు. ఈ విధంగా మీరు కనెక్ట్ చేసేసేయండి. మామూలుగా సీలింగ్లో సీలింగ్ రోజ్ వచ్చిందండి, సెంటర్లో ఫ్లవర్ వచ్చింది కదా, అందువల్ల సీలింగ్ రోజ్ ఇవ్వలేదు. అందువల్ల డైరెక్ట్గా వైర్లకే కనెక్షన్ చేస్తున్నాను. మీకు సీలింగ్ రోజ్ కనెక్షన్ కావాలంటే లింక్ ఐ కార్డులో ఇస్తున్నాను, వెళ్ళి చూడొచ్చు. ఈ విధంగా ఫ్యాన్ వైర్లను సీలింగ్ వైర్లను 2 కలిపిన తర్వాత నీట్గా ప్లాస్టర్ వేసుకోండి. ఈ 2 వైర్లు ఒకదానికి టచ్ కాకూడదండి. టచ్ అయిందంటే వైరింగ్ కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ 2 వైర్లు ఒకదానికి టచ్ కాకుండా చూడండి, ఈ విధంగా మనము ప్లాస్టర్ వేసుకోవాలి. ఇంతేనండి ఫ్యాన్ బిగించుకోవటము. మీరు కూడా చాలా ఈజీగా ఫ్యాన్ బిగించుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి స్విచ్ ఆన్ చేద్దాము. చూడండి, ఈ విధంగా మనము మన ఇంట్లో మన సీలింగ్ ఫ్యాన్ని మనమే బిగించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.